ఈనాటి మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు ముందుగా అందరికీ పేరు పేరున నమస్కారం. అలాగే మా మార్కెట్ కమిటీ చైర్మన్ గోవర్ధన్ గారికి, మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిన్నారెడ్డి గారికి, మైనారిటీ నాయకులు మా మాజీ అధ్యక్షులు పట్టణ కుతుబ్బాయ్ గారికి, సేవాదల్ రాష్ట్ర నాయకులు అందే మారుతన్న గారికి, మరియు మా రైతు నాయకుడు శంకర్ గారికి అందరికీ ఈరోజు నిన్న అఖిలపక్ష సమావేశం అని చెప్పి షుగర్ ఫ్యాక్టరీ మీద ఏదైతే పెట్టినరో దాని మీద మీకు వివరణ ఇవ్వదలుచుకున్నాం. అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. అఖిలపక్ష సమావేశంలో మాట్లాడిన మాటలు కానీ వాళ్ళు ఏదైతే ఒక పాంప్లెట్ కొట్టించారో ఈ పాంప్లెట్లో ఏది కూడా ఒకటి నిజం లేదు. ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ 80-81 నుండి 2001 వరకు గవర్నమెంట్ ఆధీనంలో నడిచినాక అప్పటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ మన దగ్గర దాము సార్ ఎమ్మెల్యే, కేంద్ర మంత్రిగా విద్యాసాగర్ రావు గారు వారు ఉన్న హయాంలోనే 49-51% మీద షుగర్ ఫ్యాక్టరీ ప్రైవేటు పరం చేయడం జరిగింది. ఇంకొకటి ఏం చెప్పారు, 64,000 కోట్లకు లోన్ తీసుకోనని. అది తప్పు, వాళ్ళకి తెలియక రైతులని అయోమయం చేసుడు కరెక్ట్ కాదు. ఈ షుగర్ ఫ్యాక్టరీని ఎప్పుడైతే ప్రైవేటీకరణ చేద్దామని అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు అప్పుడు ఎన్ఎస్ఎఫ్ పరిధిలో 4 ఫ్యాక్టరీలు ఉండేవి. ముత్యంపేట్, ముంబోజిపల్లి, బోధన్, మిర్యాలగూడనేమో స్క్రాప్లా తీసేసి ఈ 3 ఫ్యాక్టరీలని టెండర్ పెడితే గోల్డ్ స్టోన్ అనే కంప్యూటర్ సంస్థకు 54 కోట్లకు టెండర్ అయింది. అయితే మేమందరం అప్పుడు, నేను షుగర్ ఫ్యాక్టరీ రైతు సంఘం అధ్యక్షునిగా ఉన్నా, అప్పుడే మేము 3 ఫ్యాక్టరీల రైతులం కలిసి అప్పటి మంత్రి కోటగిరి విద్యాధరరావు గారి దగ్గరికి వెళ్ళి ఈ హనుమాన్ జంక్షన్ షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాన్ని గోగరాజ్ గంగరాజు గారు పర్ఫెక్ట్గా నడుపుతున్నారు, ఈ గోల్డ్ స్టోన్ కంపెనీకి వద్దు అని మేము అప్పుడు కూడా ప్రతి ఫ్యాక్టరీ నుంచి ఒక పేపర్ ఇచ్చినాం, అది రికార్డెడ్. దాన్ని చూపించి చంద్రబాబు నాయుడు గారు గంగరాజును పిలిచి 64 కోట్లకు వేయించి గంగరాజుకు షుగర్ ఫ్యాక్టరీని అప్పచెప్పడం జరిగింది. తప్పెక్కడ జరిగింది? అప్పటి నుండి 2014 వరకు షుగర్ ఫ్యాక్టరీ బ్రహ్మాండంగా నడిపిండు. రైతులను కూడా షుగర్ కేన్ పెట్టినాం. కేసీఆర్ ఏమన్నాడు మేనిఫెస్టోలా, మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత షుగర్ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటాం. స్వాధీనం చేసుకోకపోగా 2015-22 డిసెంబర్ రోజు లే ఆఫ్ ప్రకటించాడు. ఆయన ఏమంటాడు, నిన్న 2 దశాబ్దాలుగా షుగర్ ఫ్యాక్టరీ బంద్ ఉన్నాడు. దయచేసి నేను చెప్పేది ఏంటంటే, మీ స్వార్థం కోసం రైతులను అయోమయం చేసి మేము చిత్తశుద్ధితో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ మేము ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందే ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది. ఈ షుగర్ ఫ్యాక్టరీలు నడుపుతామని వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారితో చెప్పించడం జరిగింది. ప్రభుత్వం రాకముందు రాగానే ఒక కమిటీ దీని మీద ఫామ్ చేసి గౌరవ శ్రీధర్ బాబు గారిని అధ్యక్షునిగా చేసి కమిటీ సభ్యులు చేసి 170 కోట్ల పైచిలుకు బ్యాంకు బకాయిలని క్లియర్ చేయడం జరిగింది. మొన్ననే పోయిన నెల 23 రోజు మళ్ళీ 3 ఫ్యాక్టరీలతోని మీటింగ్ అయినప్పుడు బోధన్ వాళ్ళు మాకు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ కావాలా, మాకు షుగర్ కేన్ వద్దన్నారు. మెదక్ వాళ్ళు ఇంట్రెస్ట్గా లేదు. ఉన్న ఏకైక ఫ్యాక్టరీ నడవాలని గౌరవ జీవన్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు 10,000 ఎకరాలకు మీరు ఎట్లా ప్లాన్ చేస్తారు, దీని మీద ఒక కార్యాచరణ ఏమని మాకు ఇక్కడున్న కాంగ్రెస్ శ్రేణులందరికీ చెప్పడం జరిగింది. దాన్ని పట్టుకొని అఖిలపక్ష సమావేశం. అఖిలపక్ష సమావేశం ఎన్నడన్నా మీరు ఇలా ఉన్నవాళ్ళు షుగర్ ఫ్యాక్టరీ విషయము ఇక్కడ 2023లో అని అన్నారు. ప్రభుత్వం వచ్చినాక ఎవరన్నా వచ్చారు తప్పితే ప్రభుత్వం రాకముందు మాతో జైల్లోకి ఇప్పుడు మీరు మీ అందరికీ తెలుసు, ఇలా దాదాపుగా ప్రతి పోలీస్ స్టేషన్లో షుగర్ ఫ్యాక్టరీ కోసం మా మీద కేసులు అయినాయి.
ఇప్పటికీ కేసులలో తిరుగుతున్నాం మేము. మాకు దీని మీద హక్కు ఉంది. మేము ఇవాళ ప్రభుత్వం వచ్చిందని మేము ఇవాళ ఇక్కడ జోక్తలేం. మీరు నిన్న మొన్నటి వరకు ఏం మాట్లాడారు? అఖిలపక్షంలో ఎవరైతే పెట్టుకున్నారో నిన్న మొన్నటి వరకు మీరు మాట్లాడింది మీరే. టీఆర్ఎస్ ప్రభుత్వంకి అనుకూలంగా మొన్నటి వరకు మాట్లాడతారు. ఇప్పుడు మళ్ళీ మేము అఖిలపక్షం అంటారు, మేము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడమంటారు, మేము డిమాండ్ చేస్తున్నామంటారు. దీని వెనుక మీరు ఉన్నది ఆలోచించాలా. కానీ మా రైతులు ఎవరు నమ్మలేరు, మా రైతులు ఎవరు రాలేరు. ఏ కాంగ్రెస్ నాయకుడు కానీ కార్యకర్త హాజరు కాలేరు. ఒకవేళ ఎవరైనా హాజరైనా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి మేము బరాబరి లెటర్ పెట్టడం చెప్తున్నాం. ఎందుకంటే షుగర్ ఫ్యాక్టరీ విషయంలో ఇది గత 10 సంవత్సరాల నుండి చేస్తున్న పోరాట ఫలితం. మేము ఇక్కడున్న రైతులు కానీ, రైతు నాయకులు కానీ, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఇవాళ ఇప్పటిదిప్పుడు వచ్చి దీన్ని హైజాక్ చేస్తామంటే మేము ఊరుకునే పరిస్థితిలో లేము. అది నిన్న జీవన్ రెడ్డి గారు కూడా స్పష్టంగా చెప్పినాం. అందుకే తను రాలేరు. ఇది నిజం. రెండవది, ఇక్కడ ఒక బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ యాదగిరి బాబు ఒకటి అందరూ మీరంతా అది శ్రీధర్ బాబు కమిటీ కాదు, కాలయాపన కమిటీ. అసలు నీకు ఏం తెలుసా షుగర్ ఫ్యాక్టరీ గురించి? షుగర్ ఫ్యాక్టరీ గురించి మీకు ఏం తెలుసు? మీ మోడీ గారికి ఏం తెలుసు? నల్ల చట్టాలని అమలు చేస్తే మేము పోరాటం చేసినాం, జైలు పాలైనాం. అప్పుడు మీరు ఏం పెట్టుకున్నారు? మోడీకి మేము సపోర్టు, భారత్ మాతకి. సరే, మేము కూడా భారతీయులం పెట్టుకొని ఏం చేసిర్రు? జాతి క్షమాపణ ఎవరు చెప్పిర్రు? రైతు క్షమాపణ ఎవరు చెప్పిర్రు? మోడీ చెప్పిండు. మోడీ అట్లాంటి వాడే రైతుల పట్ల కరెక్ట్ లేడు. రెండవది, మీరు పసుపు బోర్డు తెచ్చినాం అంటారు. మేము కూడా స్వాగతించినాం. పసుపు బోర్డుకు ఆఫీస్ లేదు మీకు. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉండి ఏదైతే ఈయన మాకు పసుపు బోర్డు ఆఫీస్ కావాలంటే గౌరవ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సీఎం గారు చెప్పగానే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మీకు అప్పచెప్పుడు జరిగింది. అది మా చిత్తశుద్ధి. చెర్నాకోల్ యాత్ర చేయించినాం మేము అప్పుడు 2014లో ఈ ధర్మపురి అరవింద్ గారితో. అదానికి కర్త కర్మ క్రియ అంతా ఇక్కడ రైతులు. ఒకసారి వీడియోలు ఇస్తాం చూడండి. అప్పుడు యాగిరిబాబు ఏడున్నాడు. మరి కమ్యూనిస్టు పార్టీ పాల్గొనలేదంటాడు. కమ్యూనిస్టులు మాత్రం జైలుకి వచ్చినవి కూడా ఉన్నాయి. ఇక్కడ చెన్న విశ్వనాథ్ కొరుట్ల ఆయన మాత్రం పాదయాత్రలో కూడా ఉన్నాడు. నువ్వెక్కడ ఉన్నావు? నువ్వు మాట్లాడే ముందు నువ్వు వాస్తవం తెలుసుకొని మాట్లాడాలి. మేము ఎప్పుడు కూడా ధర్మపురి అరవింద్ని కానీ ఇంకో మీ బీజేపీని కానీ మేము వ్యక్తిగతంగా అనలేం. రైతులకు జరుగుతున్న అన్యాయం మీదనే మేము ప్రశ్నించినాం, రైతుల కోసమే మాట్లాడినాం. ఇవాళ నువ్వు ఉత్తవ కమిటీ, కాలయాపన కమిటీ నాకు రాసిస్తే మేము నడుపుతామంటే రాసిస్తాం. మా రైతుల ముంగల నువ్వు మీ ఎంపీ గారిని తీసుకొని రా. అవుతుందా సాధ్యం? ఆయన ఎంపీ అరవింద్కి తెలియదా ఇది ఎవరితోనైతే? మేము పసుపు బోర్డును మేము ఇస్తామని అన్నామా? అది మా చేతిలో లేని పని. షుగర్ ఫ్యాక్టరీ అనేది రాష్ట్ర ప్రభుత్వం అంశం. నువ్వు కడుపు నొప్పికి నువ్వు డాక్టరు, నీ కడుపు నొప్పి నీ దగ్గరికి వస్తే తలనొప్పి గోలిస్తావా? అందుకే బీజేపీ వాళ్ళకి ఒకటే చెప్తున్నా, కొంచెం తెలిసిన వాళ్ళతో మాట్లాడియండి, తెలియని వాళ్ళతో మాట్లాడించి మీ పరువు తీసుకోకండి. శ్రీ